గుడ్ ఈవినింగ్ అందరికీ నమస్తే అండి. వంశీ గారు నమస్కారం సార్. మీకు బిగ్గెస్ట్ ఫ్యాన్ అండి నేను. మీ అన్వేషణ సినిమా గురించి ఇందాక మాట్లాడదాం అనుకున్నా. దాని రిలీజ్ డేట్ కూడా మీకు ఇందాక నేనే చెప్పాను, ఇయర్. సో హిచ్కాక్ గురించి సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాత పూరి జగన్నాథ్ గారు అవ్వచ్చు, కొన్ని సినిమాలు చూడటం జరిగింది. కానీ నాకు తెలిసిన మోస్ట్ సస్పెన్స్ మిస్టరీ ఫిల్మ్ నా లైఫ్లో అన్వేషణ అండి. ఎన్నిసార్లు చూశాను, ఇంకా చూస్తూనే ఉంటాను. హిచ్కాక్ అంటే నాకు మీరు చాలా గొప్పగా అనిపిస్తారు. ఆ సినిమాని మీరు అందరినీ దానిలో స్క్రిప్ట్ అని చెప్పారు ఈయన హిచ్కాక్ గారు. మీరు సినిమాకి స్క్రిప్ట్తో పాటు ఆడియో వీడియో సినిమాటోగ్రఫీని ఆడియోగ్రఫీని ఇప్పుడుండే టెక్నాలజీ ఇప్పుడుండే సౌండ్ మేము అనుకుంటున్నాం, కానీ మీరు మినిమం ఇన్స్ట్రుమెంట్స్తో మీరు క్రియేట్ చేసిన బ్లాక్ బస్టర్ మ్యూజిక్ కానీ, మీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, మీరు చూపిస్తే నేటివిటీ కానీ, అన్వేషణ సినిమా ఇప్పటికే అది మిస్టరీ సస్పెన్స్ఫుల్ ఫిల్మ్ మీరు చెప్తున్నారు. కానీ నేను దాన్ని కొంతమంది నా అమెరికన్ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఆ డివిడీని ఇవ్వడం జరిగింది. వాళ్ళకి స్పెల్ బౌండ్ అయ్యారు వాళ్ళు. సో హిచ్కాక్ రేటింగ్లో మిమ్మల్ని వాళ్ళు చూశారండి. వాళ్ళు ఫిల్మ్ రైటర్స్, డైరెక్టర్సే. సో ఈ రోజున ఈ పుస్తకాన్ని చిన్నారాయణ గారు, రవి గారు మీతో ఆవిష్కరించడం అనేది ఇట్స్ ఎ ట్రిబ్యూట్ టు హిమ్. చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నారు. అండ్ చిన్నారాయణ గారు పూరి జగన్నాథ్ గారు, నాకు పూరి జగన్నాథ్ గారి ద్వారా పరిచయం. బద్రీ సినిమా నుంచి ఆయన వెన్నంటే ఉండేవాళ్ళు. పిఆర్గా మా అందరికీ తెలియని విషయాలన్నీ ఆయన, తోటప్రసాద్ గారు చాలా చెప్పేవాళ్ళు. సో ఆయన ఈ పుస్తకం సంకల్పించుకున్నప్పుడు నన్ను ఒక ఫిల్మ్ గురించి అంటే నేను ఫారిన్ కరెస్పాండెంట్ అనే ఒక సినిమాని నేను కూడా దీనిలో రాయటం జరిగింది. దాని గురించి హిచ్కాక్ ఎలా భయపెడతారో, ఎలా మిస్టరీగా చేస్తారో తెలుసు, కానీ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాక్ట్ ఆయన చేసిన దానిలో నాకు నార్త్ బై నార్త్ వెస్ట్లో ఒక ఫ్లైట్ వెంటబడతా ఉంటుంది ఒక మనిషిని. అది దెయ్యమా ఇంకోటి కదా, ఒక ఆబ్జెక్ట్, ఒక ప్లేన్ ఎందుకు పడుతుందో తెలియదు. అది ఇప్పటికి చూసినా మనకి ఆ షార్ట్ మేకింగ్ అది స్క్రిప్ట్లో ఉండేది కాదు. స్క్రిప్ట్లో ఫ్లైట్ వెంటబడుతుందనే రాస్తాడు హిచ్కాక్ అయినా, కానీ ఆయన తీసిన విధానం షార్ట్ బై షార్ట్ మనల్ని ఇప్పటికి మీరు చూడండి, అది ఇంకెవరు దాన్ని క్రియేట్ చేయలేకపోయారు. సో ఇట్స్ ఎ గ్రేట్ ఆనర్ టు బీ హియర్ మీ అందరితో, మిమ్మల్ని అందరినీ కలిసి. ఎందుకంటే కృష్ణ గారు ఇప్పుడే ఆయన మన కరుణ్ కుమార్ గారు ఆయన రాసిన బుక్ కూడా నాకు ఇచ్చారు, సవర్లకొండ. మిత్రులందరూ చదివి మేము మళ్ళీ ఈ బుక్ని ఎక్కువ పాపులర్ చేయడం కంటే ఎక్కువ మందికి వెళ్ళేలాగా నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. చాలా బాగుంది.